ఆగు, నువ్వు అయిపోయింది అనకు, ఆగు జరా, మాకు వీడియో రావద్దా? పట్టుకో సార్. ఓకే. నమస్కారం. జిల్లా అధ్యక్షుడు కామ్య మల్లేష్ గారు మరి ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి పార్టీలో ఇద్దరికి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా శివనారాయణ, శివేశ్వరరావు, అదేవిధంగా రామకృష్ణ ముదిరాజ్ జిల్లా కమిటీలో వారికి ఈరోజే మరి యొక్క ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. జిల్లా కమిటీలో పదవులు ఇస్తూ మరి గతంలో కూడా కొంతమందికి ఈ యొక్క జిల్లా కమిటీలో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా కూడా చాలామందికి మరి ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో 6-7 లక్షల పాపులేషన్ ఉంది కాబట్టి మరి గతంలో ఎన్నో రోజుల పార్టీకి పనిచేసే నాయకులకు గుర్తించి 2-3 ఈ రకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మీతో మనవి చేస్తూ మరి ఈ యొక్క పోస్టు ఎవరైతే తీసుకున్నారో గతంలో కానీ ఈరోజు కానీ మరి గతంలో కూడా 2009 సంవత్సరంలో మన ఎంబడున్న టీము పార్టీల ప్రాంతాల కులాలకు అతీతంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పోస్టులు లేకున్నా మరి ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో మరి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్న అందరు కూడా పోస్ట్ ఇప్పలేకపోతున్నాము. ఇంకా గారికి మన ఆర్గనైజ్ సెక్రటరీ ఇచ్చి మరి ఈరోజున వారి మీద ఒక గురుతరమైన బాధ్యత జరిగింది. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి మనందరూ తెలుసు, గతంలో మన అన్నగారు మున్సిపల్ చైర్మన్గా నిలబడి మొదలుపెట్టుకుంటే మరి 2004లో మరి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన అన్నగారు పోలీస్ చైర్మన్ వైఎస్ రాజశేఖర్ గారు రావడం జరిగింది. మరి దాని తర్వాత గల్లీనేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈరోజు మా అందు ఈ విశ్వాసం పెట్టి ఈ పోస్ట్ ఇచ్చినందుకు మన శ్రీశైలం అన్నకి, మరి మన రావుల శశిగిరి గారికి, మరి సురేష్ అన్నకి, దుర్గారావు అన్నకి, సత్యనారాయణకి, మన రమేష్కి, మన మార్కెట్ నుంచి వచ్చిన మన సుబ్బారావు గారికి, మన మార్కెట్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు అన్న. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కష్టపడిన వాళ్ళకి పోస్టులు ఉంటాయి అన్నట్టు దానికి నిదర్శనం మన శ్రీశైలం అన్ననే. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మరి అన్నని మనం భారీ ఎత్తున గెలిపించుకుని మళ్ళీ ఈసారి మినిస్టర్గా చూడాలని మన కోరిక. ఈ బాధ్యతను మేము స్వీకరిస్తూ కష్టపడి పనిచేస్తామని నేను చెప్తాను. పెన్నిధిగా ఉన్నటువంటి అన్నగారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి రాష్ట్రంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు. మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఘన చరిత్ర సాధించినటువంటి కూన శ్రీశైలం అన్నగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మాకు పదవి బాధ్యతలు అప్పగించినందుకు అన్నగారికి, మరియు అలాగే కూన కృష్ణగౌడ్ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ గారికి, కూన జయకుమార్ గౌడ్ గారికి చేసినా కూడా మరి పెద్దలు చిన్నలు అందరూ కూడా నాకు ప్రతి అన్నగారు ఏ పిలిపించినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా యొక్క బస్తీ తరఫు నుంచి మహిళా సోదరిమణులు బాధ్యతలు అప్పచెప్పినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూన శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి అన్నగారిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మరి అన్నగారిని మరి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరి అసెంబ్లీలో మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వన్నె తెచ్చే విధంగా మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తూ